నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలు నువ్వు తప్పిపోయే దేవుడవు కావు. నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవు. నువ్వు తప్పిపోవు, నీ మాట నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సడిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచడమే కాకుండా ఈలికన చేశావు. అవును యాకోబులా, నేను నీతో కూడా తప్పు భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా, చూడగానే గుర్తుపట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు, ఎంత మైంపరిచి ఉంటారు దేవుడిని.